స్నేహ, ఈ కాఫీ తీసుకెళ్లి శివకివ్వు. కాఫీ నేనే మా డాడీకి ఇస్తా, ఇటివ్వు. చూసావమ్మా, మా ఆయనకి కాఫీ కూడా నన్ను ఇవ్వనివ్వడం లేదు. శివగారేమో నాకేం తెలీదు, నాకు సంబంధం లేదు అంటున్నారు. ఈ పిల్లేమో సొంత కూతురులాగే బిహేవ్ చేస్తుంది. అంతే నా కర్మ. గుడ్ మార్నింగ్ డాడీ. నువ్వు తెచ్చావేంటి? ఏ, నేను తీసుకురాకూడదా? కోపం తెచ్చుకోకు. ఇంట్లో పెద్దవాళ్ళుండగా చిన్నపిల్లవి నువ్వు తీసుకురావడం ఏంటా అని అడిగాను, అంతే. ఎప్పుడూ డాడీయే లక్ష్మిని పట్టించుకోవాలా? లక్ష్మి కూడా డాడీని పట్టించుకోవాలి కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. మై గాడ్, టైం 8:55 అయిపోయింది. ఈ పాటికి కావేరి బయలుదేరిపోయి ఉంటుంది. కావేరి బయటకు వెళ్ళిపోతుంది. ఈ మైసమ్మ ఏం చేస్తుంది? మైసమ్మా, మైసమ్మా, మైసమ్మా. ఏమైంది అమజా, ఎందుకలా అరుస్తున్నావు? కాఫీ ఏమైనా కావాలా? కాఫీయా గాడిద గుడ్డ? ఎసమేది? తను బాల్కనీలో ఉండుంటుంది. బాల్కనీలోనా? ఇదిగో నువ్వడిగిన బాదం పాలు. వెళ్ళి సోఫాలో కూర్చొని తాగు. అమ్మమ్మ, నాకు వంకాయ కర్రీ ఇష్టముండదు. ఆవిడ్ని వంకాయ ఫ్రై చేయమని చెప్పు. బావకి నా చేతి వంటంటే చాలా ఇష్టం. అందులోనూ నేను వంకాయ ఫ్రై చేస్తే అస్సలు వదలడు. అమ్మా, నో డౌట్ శివగారికి ఈ పాపకి ఏదో సంబంధం ఉంది. లేకపోతే ఇద్దరిష్టాలు ఒకేలా ఉండడం ఏంటి? అది కాదు స్నేహ, లక్ష్మి చిన్నపిల్ల కదా, తోచింది మాట్లాడుతుంది. మనం పట్టించుకోకూడదు. నేను మాటల గురించి చెప్పట్లేదు, ఇష్టాల గురించి చెప్తున్నాను. శివగారిని చిన్నప్పటి నుంచి మీరే పెంచారు కదా, నిజం చెప్పండి. శివగారికి వంకాయ కర్రీ ఇష్టమా, వంకాయ ఫ్రై ఇష్టమా? చెప్పమ్మా. ఫ్రై ఇష్టం. చూసారా, వాళ్ళిద్దరిష్టాలు ఒకటే. నాకేదో డౌట్గా ఉంది. వెంటనే వెళ్ళి శివగారిని అడగాలి. ఆగు స్నేహ, ఇప్పుడు నువ్వేమడిగినా శివ చెప్పేది నీకు నచ్చకపోవచ్చు. తను వారం రోజులు టైం అడిగాడు కదా, అంతవరకు ఆగు. శివ తప్పు చెయ్యడని నా నమ్మకం. ఒక వారం రోజులు చూద్దాం, ఈలోగా నిజం తెలుస్తుంది. ఈ ఇంట్లో నా బాధ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన తప్పు చేసినా నేనే బాధపడాలి, నేను తప్పు చేసినా నేనే బాధపడాలి. నిన్నటిదాకా నా వల్ల ఒక మనిషి చనిపోయిందని గోల, ఇప్పుడేమో ఈ పిల్ల గోల.
మైసమ్మ నువ్విలా తాపీగా కూర్చొని కాఫీ తాగుతున్నావేంటి? అవతల కావేరి వెళ్ళిపోతుంది. తన ప్రూఫ్స్ తెస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుంది?